హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను నైట్ ఒక వీడియో చూశానండి ఇన్స్టాలో. వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబు చనిపోయారని చెప్పారు. వర్డ్ వింటూనే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే క్యాస్ట్ ఏదైనా కానీ ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా సరే ఒక మనిషి చనిపోయాడంటే నేను చాలా అసలుకి చాలా ఇదైపోతానన్నమాట. సో ఆ వర్డ్ వినగానే చనిపోయాడు, పెళ్ళైన 1 డే నెక్స్ట్ డేనే చనిపోయాడంటే చాలా బాధపడ్డాను. ఆ రీజన్ వచ్చి అసలుకి రీజన్ అంటూ ఆ అబ్బాయి చాలా చూడ్డానికి ఎంత హెల్తీగా ఉన్నాడంటే అంత చక్కగా అంత హెల్తీగా ఉన్నాడు. రీజన్ వచ్చి ఏదో హార్ట్లో అన్ఈజీగా ఉంది అంటేనో ఏదో సంథింగ్ ఉందంటే నియర్ బై అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అంత చక్కనున్న అబ్బాయికి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అనుకుంటాం కదా, వాళ్ళ తల్లిదండ్రులైనా అలానే అనుకుంటారు, మనమైనా అలానే అనుకుంటాము. అతను చెప్పిన వర్షన్ బట్టి ఏం లేదు, మంచిగానే ఉన్నాడు. పెళ్ళికి అంత సంగీత్ అంతా చాలా ఎనర్జెటిక్గా డాన్సులు వేశాడు, అది ఇదని చెప్తుంటే అంత ఎనర్జెటిక్గా ఉండే అబ్బాయికి చిన్న అనీజీ అనుకుంటారు ఎవరైనా కదా. సో వాళ్ళ నాన్నగారు కూడా అలానే అనుకున్నారంట. నియర్ బై అపోలోకి తీసుకెళ్తే హార్ట్లో అన్నీ చెక్ చేసి హార్ట్లో ఏదో చిన్న 2 హోల్స్ ఉన్నాయి, బ్లాక్గా ఉన్నాయి, చిన్న ఆపరేషన్ చేస్తే అయిపోతుందని చెప్పారంట. ఐసీయూలో చేర్చే ముందే 2 lakhs కట్టించుకున్నారంట. ఆపరేషన్ అయిపోయింది. ఇక ఆపరేషన్ అయిన వెంటనే నెక్స్ట్ డే మీరు డిశ్చార్జ్ చేస్తాము, వెళ్ళిపోండి అని చెప్పారంట. వాళ్ళు అదే కదా అనుకుంటారు, చిన్నది అనుకుంటారు. కొంతసేపు అయ్యాక 95,000ది ఏదో ఇంజెక్షన్ కూడా చేశారంట. అంటే దీన్ని బట్టి అపోలో ఎంత కమర్షియలా అని అనిపించింది. అక్కడ నాకైతే చాలా బాధేసింది. అది నిజమా కాదా అన్నట్టే ఉన్నాను. నాకు హాస్పిటల్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ. ఒకప్పుడు దేవుళ్ళలాగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం కమర్షియల్ కాబట్టి నాకు హాస్పిటల్ అంటే కూడా ఆ డాక్టర్స్ అంటే కూడా అసలుకి నేను మనిషినే నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది డాక్టర్స్ ఇప్పుడు ఈ మధ్య కమర్షియల్ అయిపోయారు కాబట్టి చాలా భయం వేస్తుంది. అందుకోసమే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి, టైం టు టైం తిని. అయితే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయాలి అని వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు వచ్చి చనిపోయాడని చెప్పారంట. నాకైతే ఇంకా అసలుకైతే ఫస్ట్ ఆ వర్డ్ చూడంగానే ఏడ్చేశాను. ఇంకా అబ్బాయి చనిపోయాడంటే ఇంకా చాలా బాధపడ్డాను. హాస్పిటల్స్ చాలా కమర్షియల్, డాక్టర్స్ చాలా కమర్షియల్ అయిపోయారు. నాకు చాలా బాధేసింది. ఈవెన్ మా మామయ్య గారిని కూడా ఈ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వెంటనే జస్ట్